మన ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం దివ్యమైన దుర్గాదేవి అవతారాల గురించి తెలుసుకుంటాం. ఇవే నవరాత్రి 9 రూపాలు. భక్తి, ధైర్యం, విజయం ప్రతీకలు. శక్తి అనగానే గుర్తొచ్చేది దుర్గాదేవి. జగతిని సృష్టించేది, రక్షించేది, దుష్టులను సంహరించేది అమ్మే. ప్రతి సంవత్సరం నవరాత్రుల్లో ఆరాధించే 9 రూపాలు ఇవే నవదుర్గలు. ప్రతి అవతారం వెనుక ఒక కథ ఉంది, ఒక బోధ ఉంది, ఒక ఆశీస్సు ఉంది. మనం ఇప్పుడు ప్రారంభిద్దాం ఈ దివ్యయాత్ర. ప్రతి అవతారం, కథ మరియు ఆత్మిక శక్తి గురించి తెలుసుకుంటూ. మొదటి రూపం శైలపుత్రి. పూర్వజన్మలో సతీదేవి. శివుని పట్ల అపారమైన భక్తి. తండ్రి దక్ష యజ్ఞంలో అవమానం తట్టుకోలేక అగ్నిలో ఆత్మార్పణ. తర్వాత హేమవంతుడి కుమార్తెగా పునర్జన్మ, అందుకే శైలపుత్రి. రూపం త్రిశూలం, కమలం చేత పట్టుకుని సింహవాహినిగా. నవరాత్రి 1వ రోజు ఆమెకు గంధం, కమల పువ్వు సమర్పిస్తారు. 2వ అవతారం బ్రహ్మచారిణి అవతారం. పార్వతీదేవి కఠిన తపస్సు చేసి శివుని వరించుకోవడం. తర్వాత దేవి బ్రహ్మచారిణి రూపంలో జన్మించింది. ఆమె తన భర్త శివుడిని పొందడానికి 1000 సంవత్సరాలు కఠిన తపస్సు చేసింది. ఆకలికి, దాహానికి లొంగకుండా త్యాగం, సహనం చూపింది. రుద్రాక్షమాల, కమండలం ధరించి ఉంటుంది. భక్తులు ఆమెను పూజించడం ద్వారా శ్రద్ధ, ఆత్మవిశ్వాసం, ధ్యాన శక్తి పొందుతారు. 2వ రోజు గంధం, పుష్పాలు, తేనె సమర్పిస్తారు. 3వ అవతారం చంద్రఘంట. శివుడితో వివాహం తర్వాత దేవి చంద్రఘంటగా అవతరించింది. నుదుటిపై అర్ధచంద్రుడు, గంటల శబ్దం ప్రతిధ్వనించే రూపం. రాక్షసులను సంహరించడానికి సింహంపై సవారీ చేస్తూ శత్రువులను సంహరిస్తుంది. ఈ రూపం భక్తులను భయాల నుండి రక్షిస్తుంది. 3వ రోజు బెల్లం, పాలు, పువ్వులు సమర్పిస్తారు. 4వ అవతారం కూష్మాండ అవతారం. సృష్టి ప్రారంభంలో విశ్వం చీకటితో కప్పబడి ఉంది. అప్పుడు దేవి కూష్మాండ నవ్వుతో కాంతి ప్రసరించి సృష్టికి ఆరంభమిచ్చింది. అందుకే ఆమెను బ్రహ్మాండ రూపిణి అంటారు. కూష్మాండ భక్తులకు ఆరోగ్యం, సమృద్ధి, శక్తి ఇస్తారు. భక్తి ద్వారా శక్తివంతమైన జీవన శక్తి పొందుతారు. 4వ రోజు ఓ పసుపు పువ్వులు, బెల్లం, పాలు సమర్పిస్తారు. 5వ అవతారం స్కందమాత తన కుమారుడు స్కందుడిని, కార్తికేయుడు, ఒడిలో ఎత్తుకుని భక్తులను రక్షిస్తుంది. భక్తులు ఆమెను పూజించి శక్తి, కుటుంబ సమ్మేళనం, ధ్యానం పొందుతారు. ఆమె తన కుమారుడిని లేపి భక్తులను ఆశీర్వదిస్తుంది. 5వ రోజు అరటి పండ్లు, పాలు సమర్పిస్తారు. 6వ అవతారం కాత్యాయని. ఋషి కాత్యాయనుడు చేసిన యాగం ఫలితంగా జన్మించిన దేవి కాత్యాయని. ఆమెనే మహిషాసురుని సంహరించింది. భక్తులు ఆమెను పూజించడం ద్వారా ధైర్యం, విజయాన్ని పొందుతారు. 6వ రోజు ఓ పువ్వులు, కర్బూజ, బెల్లం సమర్పిస్తారు. 7వ అవతారం కాళరాత్రి. భయంకరమైన అవతారం కాళరాత్రి. నల్లని ముఖం, రక్తకళ్ళు, భయంకర ఆయుధాలు. కానీ భక్తులకు మాత్రం ఆమె దయాస్వరూపిణి. శత్రువులను సంహరించి రక్షణ అందిస్తుంది. రాక్షసుల భయాన్ని తొలగించే రూపం. భక్తులు భయాలు, అడ్డంకులు తొలగించడానికి ఆమెను పూజిస్తారు. 7వ రోజు గుగ్గల, నువ్వులు, నల్ల పువ్వులు సమర్పిస్తారు. 8వ అవతారం మహాగౌరి. శివుని కఠిన తపస్సు కారణంగా శరీరం నల్లగా మారిన పార్వతీదేవి. గంగలో స్నానం చేయగానే తెల్లగా, కాంతివంతంగా మారింది. తెల్లటి చీర, మృదువైన ముఖం భక్తుల ఆధ్యాత్మిక స్పష్టత మరియు శాంతికి నడిపిస్తుంది. 8వ రోజు బెల్లం, పాలు, పసుపు సమర్పిస్తారు. 9వ అవతారం సిద్ధిదాత్రి. దేవతలు, ఋషులు ఆమెను ఆరాధించి అష్టసిద్ధులు పొందారు. భక్తులకు కూడా ఈ అవతారం మోక్షం ప్రసాదిస్తుంది. నవరాత్రి యాత్రను సంపూర్ణం చేస్తూ భక్తులకు విజయం, ధ్యానం, శాంతి ఇస్తారు. ఈ 9 అవతారాలు ఓ నవదుర్గలు. ప్రతి రూపం ఒక శక్తి, ఒక బాధ్యత. శైలపుత్రి నుంచి సిద్ధిదాత్రి వరకు అమ్మ దుర్గామాత మనకు శక్తి, ధ్యానం, ధైర్యం, కరుణ ప్రసాదిస్తుంది. దేవి ఆశీర్వాదంతో మీ జీవితంలో సకల శుభాలు కలుగుగాక.